హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే నాకేమనిపిస్తుందంటే దివ్యకి భరణి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మా డాటర్ వచ్చినప్పుడు చెప్పి కమాండింగ్ చేయకు, డాడీని బాగా చూసుకుంటున్నావు ఓకే, కానీ కమాండింగ్ చేయకు అని. వాళ్ళ అమ్మగారు కూడా అంతే, నేను స్టేజ్ మీద ఎక్కువ దగ్గర అవ్వకు అన్న, ఏదో ఆయన గేమ్ చెడగొట్టకు అన్న వేలోనే ఆ మాట చెప్పేశారనమాట. సో మనకి అదే అనిపిస్తుంది కాబట్టి ఆయన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. దివ్య అతిగా చూపించడం, ఓవర్ ప్రేమ, అమ్మాయికి జెన్యున్గానే ప్రేమ ఉంది, కాకపోతే అతిగా చూపించడం వల్ల ఆయన గేమ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికన్నా ఇంతమంది హింట్లు ఇచ్చినప్పుడన్నా కొంచెం చేంజ్ చేసుకొని గేమ్ ఆడుతుంది, తను బాగా ఆడుతుంది. సో అట్లా చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే, నాకు ఒక్కటే అనిపించింది ఏంటి అంటే, ఎవరో ఏదో చెప్పారని నేను గేమ్ మార్చుకోను కదా అంటే, అది ప్రేమ ఉండటం ఓకే. నేనేమంటున్నానంటే, నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరికి ఆయింట్మెంట్లు పూసినా, ఎవరితో మాట్లాడినా నీకు కోపం వచ్చినప్పుడు ఇక్కడ ఏ పని చెయ్యొద్దు అంటే, అది చిన్నగా ఇట్లా మసాజ్ చేసినందుకు మనం రచ్చరచ్చ చేసింది కదా. సో ఇలా ఎందుకు, చక్క ఇలా ఉంటే ఎలాగో ఇక్కడ ఉంటే ఈ బాండింగ్ వల్ల ఎలాగో బ్యాడ్ అవుతారు. బయటికి వెళ్ళి నిజంగానే చూపిస్తే బెస్ట్ కదా. ఇంకెందుకు హౌస్ నుండి బయటికి వెళ్ళి మీరిద్దరు నిజంగానే బాండింగ్స్, నేనేం గేమ్ కోసం కాదు మీతో రియల్గా ఉంటున్నా అన్నప్పుడు నిజంగానే ఆ రియల్గా అనేది మీరు బయటికి వెళ్ళి నువ్వు ఆయనకి వెళ్ళి మంచిగా ఇట్లా బాండింగ్ చూపించి ఆయనకి అంతే ప్రేమగా చూపించుకుంటే బాగుంటుంది అనుకుని నాకు అనిపించింది. ఎందుకు హౌస్లో ఉండి మరి ఇటు బ్యాడ్ అవ్వడం, ఆయన గేమ్ చెడిపోతుంది, ఇటు నువ్వు అయిపోతున్నావు, అటు తనూజ, మీ ఇద్దరి మధ్యలో తనూజ నీ మధ్యలో ఆయనను అడిగిపోతున్నాడు. ఆయనకి ఏంట్రా బాబు నేను ఇట్లా ఉన్నాను, ఏది స్టాండ్ తీసుకోకుండా మాకు అనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు, ఆ బయటికి వెళ్ళిపోయి నువ్వు ఏదైతే ప్రేమ చూపిస్తున్నావో అదే నిజమైతే నేనేమి గేమ్ కోసం కాదు, మేము ఇది రియల్ బాండింగ్ ఉంది, రియల్గానే ప్రేమ ఉంది, బయటికి పోసుకున్న తర్వాత చూసుకుందామంటే నిజంగానే చేయి నొప్పి ఉంటే ఆయనకి తెలుసు ఆ నొప్పి ఉందని, చేయి నొప్పి ఉంది, ఆయనకి ఏ పనులు చేయొద్దని. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత చేయి నొప్పులు ఉన్న ఒకనొక సిచ్యువేషన్లో గేమ్స్ ఆడాల్సి వస్తుంది, ఏదో పని చేయాల్సి వస్తుంది. సో చేయాల్సి వచ్చినప్పుడు నీకు ఆయనంతా హెల్ప్ చేయి, అంతేగాని వేరే వాళ్ళకి చేస్తుంటే నువ్వు వెళ్ళి కమాండింగ్ చేసి చేయొద్దు అని చెప్పొద్దు. అది ఆయన ఇష్టం కాబట్టి ఆయన అలా చేసుకొని, అలా కమాండింగ్ చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ అవుతుంది. సో అదొకటి ఆలోచిస్తే దివ్య బాగుంటుంది అనిపించింది. నీకు ఇంతగా ప్రేమ ఉండి ఆయన పని చేయొద్దు అనిపిస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా ఏది మసాజ్ చేసినా ఏం కాదు, ప్రేమ చూపించిన ఏం కాదు, నువ్వు ఫుడ్ కేరింగ్గా వండి పెట్టినా ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ హౌస్లో ఉంటే ఆయన అటు సఫర్ అవుతున్నారు, మీ ఇద్దరి మధ్యలో ఇటు నువ్వు గేమ్ ఆడకుండా నీది స్పాయిల్ అవుతుంది. సో నాకైతే ఈ టైప్లో అనిపిస్తుంది.